సో మేమైతే పెళ్ళికైతే స్టార్ట్ అయిపోయాము. మేమైతే దూరాన్ని బట్టి బైక్ అయితే అరేంజ్ చేసుకుంటూ ఉంటాము. మాకు ఇక్కడ నుంచి ఫంక్షన్ దగ్గరనే కాబట్టి మేమైతే టాటా ప్రిఫర్ చేసాము. ఇలా బైక్ మీద రావాల్సిన వాళ్ళు కూడా బైక్ మీద వస్తూ ఉంటారు. సో ఫైనల్లీ మేమైతే ఫంక్షన్ హాల్‌లోకి అయితే రీచ్ అయిపోయాము. చూస్తున్నారుగా ఇదే డైనింగ్ ఏరియా. మ్యారేజ్ అయితే పైన ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే జరుగుతుంది. మేము వెళ్ళే టైంకి పెళ్ళికొడుకు అయితే రెడీ అవుతున్నాడు. ఇదే గ్యాప్‌లో మేము కూడా రెడీ అయిపోయాము. నేను మా బంధువులంతా కూడా అనుకోకుండా ఈ విధంగా కుర్తా అయితే వేసుకుంటూ వెళ్ళాము. అనుకోలేదు అసలు. ఫుల్ షాక్ అయ్యాము చూసుకొని. ఇంతలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు స్ట్రీమింగ్‌కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయారు. పాటలు పాడుతూ మన పెళ్ళికొడుకుని పెళ్ళికూతురుని అయితే స్టేజింగ్‌కి అయితే ఆహ్వానిస్తారు. ఈ గ్యాప్‌లో మనమైతే ఫ్రెండ్స్‌తో ఒక చిన్న చాయ్ చేసామనమాట. మేము జరిగించే వివాహాల్లో ఎలా ఉంటుందంటే, మేము ఫస్ట్ ఇద్దరినైతే సేవకులనైతే పిలుస్తాము. వాళ్ళలో ఒకరు వివాహం సంబంధించిన వాక్యాన్ని బోధించడానికి ఒకరు వస్తే, వివాహం జరిగించడానికి కోసం ఇంకొకరినైతే మేము పిలుస్తూ ఉంటామన్నమాట. వాక్యోపదేశకులుగా శాంతాగారి నుంచి శ్రీశంకులు గారైతే రావడం జరిగింది. అమ్మాయి తరపు వారు, అబ్బాయి తరపు వారు వచ్చి మాకు ఈ వివాహానికి సమ్మతమే అంటూ తెలియజేస్తూ వాళ్ళిద్దరికీ చేతులు కలపడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఆ విధంగా చేతులు కలిపిన తర్వాత వాళ్ళ సమ్మతాన్ని తెలియజేస్తూ మన సేవకులు మరొకసారి అయితే వారి కోసం ప్రార్థించడం అయితే జరుగుతుంది. వివాహం జరిపించడం కోసం వెలిసారి గారిని అయితే పిలిచడం జరిగింది. అలా ప్రార్థించిన తర్వాత పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురుతో మన సేవకులు అయితే ప్రమాణాలు పలికిస్తారు. ప్రమాణాలు విన్న తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తల మీద ఉన్న మేలు అయితే ఈ విధంగా తీసేస్తారు. చివరిగా వివాహం జరిగించడానికి వచ్చిన సేవకుడు తాళిబొట్టు విషయంలో ఒకసారి ప్రార్థించి ఆ తాళిబొట్టుని అయితే పెళ్లి కొడుకు అయితే ఇచ్చేస్తాడు. చివరిసారిగా అబ్బాయి తన తరపు వాళ్ళని, అమ్మాయి తరపు వాళ్ళని, తన తల్లిదండ్రులని, అమ్మాయి తల్లిదండ్రులని, అక్క వాళ్ళని, చెల్లి వాళ్ళని, అన్న వాళ్ళని, వచ్చిన కుటుంబ సభ్యులందరినీ, బంధువులని, స్నేహితులందరినీ అయితే శివశాలిగా సెలవైన అని తన సమ్మతాన్ని అయితే అడుగుతాడు. సమ్మతాలని అడిగిన తర్వాత వచ్చిన సేవకుడు పెళ్లి కొడుకుతో కొన్ని ప్రమాణాలు అయితే పలికిస్తారు. ఆ ప్రమాణాన్ని వినిపిద్దాం అనుకున్నా కానీ పక్కన మైక్ గొర్రెలు పిల్లలు గొర్రెని రావడం వల్ల అయితే వినిపించలేకపోతున్నాను. ఆ ప్రమాణాలు పలికిన తర్వాత అబ్బాయి అమ్మాయి మెళ్ళు తాళి కట్టేశాడు.
ఇక్కడ మన వాళ్ళంతా వచ్చిన వాళ్ళందరూ బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అక్షింతలు వేయడానికి బియ్యాన్ని అయితే పంచుతూ ఉన్నారు. ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఒకరి మీద ఒకరు అక్షింతలతో వేసుకుంటూ ఉన్నారు. చివరి ప్రార్థన చేసి వివాహాన్ని అయితే ముగించేస్తారు. నేను కూడా నా ఫ్రెండ్స్తో అంతతో కలిసి ఒక ఫొటోస్ దిగేసి వెంటనే తినడానికైతే వెళ్ళిపోయాము. మా ఫుల్ అయితే ఆకలేసింది. ఇలా పెళ్ళికి వెళ్తే మన తినే టైమే మారిపోద్ది. చెప్పాలంటే ఒక టైంకి మనకు అన్నం మిగిలిందో లేదో కూడా అర్థం కాదు, అలా ఉంటుంది సిచ్యువేషన్. మేము పోయే టైంకి అయితే మాకు రుమాల్ రోటి చేసిన స్పెషల్ స్వీట్ టపాకా మెటీరియల్ అయితే దొరకలేదు. సర్లే దొరికిందే దద్దొచ్చినాం అనుకుని నేను మా ఫ్రెండ్స్ అయితే గట్టిగా పట్టయితే పట్టేశాము. వచ్చిన అందరికీ అయితే సరిపోతుంది అనుకున్నాం, కానీ అందరికీ బాగా సరిపోయి ఇంకా మాకైతే మిగిలింది. మిగిలిన సామాన్లని, సరుకులని, కట్టెలని, మేము తీసుకొచ్చిన సామాన్లు ఏవైతే మాకు మిగిలినాయో అవన్నీ ట్రాక్టర్కి అయితే ఎక్కించేసి మా ఫ్రెండ్స్తో కలిసి అయితే నేను రిటర్న్ అయిపోయాను. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.